మనకు దేవుని మనస్సు అర్థం కాదు, మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మార్త మరి అర్థం చేసుకోలేదు. తమ్ముడు మంచం మీద పడి గిలగిల కొట్టుకుంటుంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందండి? యేసుప్రభు దగ్గరికి మీ ఇంట్లో ఎవరైనా సీరియస్గా ఉంటే మీ పాస్టర్ పిలిస్తే రాలేదనుకోండి, పాస్టర్ అంటే విరక్తి, దేవుడు అంటే కూడా విరక్తి వచ్చేస్తుంది. మా ఊర్లో మా పాస్టర్కి ఎంతో సపోర్ట్ చేశాం. మాకు బాగలేనప్పుడు రాని పాస్టర్ మాకెందుకు అంటారండి లోకం? మాకు సహాయం చేయని యేసయ్య నాకెందుకు? చూడండి, మార్త మరియా ఇద్దరు కృంగిపోతున్నారు. యేసుప్రభు కబురు చేశారు, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రానాయన, ఎక్కడున్నావో, నా తమ్ముడు కొట్టుకుంటున్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. రాలేదండి యేసయ్య. ఉన్న చోట నుండిపోయి చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఆ ఊర్లోకి వచ్చాడు. మనం చదువుకుంటూ పోతాం, చాలా ప్రసంగాలు వింటాం వీటితో. కానీ ఆ ఊర్లో ప్రజలు యేసయ్యని ఎలా చూస్తారు? ఆ ఇల్లు ఎలా చూస్తారు? ఆ ఊర్లో ఎన్నో అద్భుతాలు పొందిన వారు ఎలా చూస్తారు యేసయ్యని? ఒకసారి సిచ్యుయేషన్ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఊరిలోకి రావడానికి కూడా యేసయ్యని ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళని, ఆ అక్క చెల్లెలు ఇద్దరిని ఊరివారు, బంధువులు, స్నేహితులు అందరూ మాటలతో పొడిచారండి. తమ్ముడు చచ్చిపోయిన బాధ ఒకటైతే మనుషులు బాధ పెట్టే బాధ మరొకటి. వాళ్ళకి కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం విన్నావు కదమ్మా, రోజు తెగ వర్తమానం ఇస్తుంటే అలాగ తన్మయంతో విన్నావు కదా. ఏడిని యేసయ్య వంటల మీద వంటలు, రాత్రింబగళ్ళు కష్టపడి 10 రకాల వంటలు చేసుకుంటూ వచ్చిపోయే వారికి పెట్టావే, ఏడమ్మని యేసయ్య. నీ తమ్ముడు ఊరంతా తిరిగి సామాన్లు కొనుక్కొచ్చి ఇస్తే మీరు వంట చేశారే, మీ ముగ్గురి మీద ప్రేమ ఉందా యేసు ప్రభుకి? కదండి. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే బాధ ఒకటైతే మనుషులు పెట్టే బాధ మరొకటి. ఎంత కుటుంబం నలిగిపోయి ఉండొచ్చండి. ఊరి వారందరూ ఇంటి ముందు గుమ్ముగూడి, అయ్యో మేమందరం మీ ఇంటికి వస్తేనే కదా యేసు ప్రభు మాకు పరిచయం అయింది, మేమందరం మీ ఇంట్లో కూర్చుంటేనే కదా యేసయ్య వర్తమానం విన్నది, మేమందరం మీ ఇంటికి రావటం ద్వారా మీ కుటుంబంలో ఎన్నో కార్యాలు మీ ద్వారా మాకు జరిగాయి కదా. అంతగా ప్రేమించిన యేసయ్య, అంతగా మీరు ప్రేమించిన యేసయ్య మీ కష్టంలో ఏమయ్యాడు? నిన్ను కూడా అడుగుతారు చాలామంది, ఏమయ్యాడమ్మా నీ కష్టంలో నీ దేవుడు? ఏమయ్యాడు సహోదరుడు నీ కష్టంలో దేవుడు? ఒకటి మాత్రం నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, కష్టకాలంలో ఆయన మనల్ని విడిచిపెట్టాడు. దుఃఖ సమయాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నీ కొరకు ఉద్దేశించిన కార్యములు అది హానికరమైనవి కాదు, అది సమాధానకరమైనవి.